ఓకే. సో అందరికి నమస్కారం అండి. నేను నిన్ననే సినిమా చూడడం జరిగింది. ముందుగా ఈ సినిమాతో సక్సెస్ అందుకున్న చెర్రీ గారికి ప్రొడ్యూసర్గా కంగ్రాట్స్ చెప్తున్నాను నేను. మీరు ఇంక ఇట్లనే చిన్న సినిమాలు చాలా తీయాలని కోరుకుంటున్నాను. తర్వాత డైరెక్టర్ రితేష్ రాణా గారు మీ వర్క్ ఫాలో అవుతున్నాను నేను. మీరు ఇట్లనే ఇంకా కామెడీ సినిమాలు చేసి నవ్వించాలి అందరినీ. తర్వాత సింహ ఇట్లాంటి సినిమాని మీరు ఇంత బాగా మోసినందుకు మీకు కంగ్రాట్స్ అండి. ఫైనల్గా చెప్పాలంటే సత్య మీరు స్టార్ కామెడియన్ అయిపోయారు ఈ సినిమాతో. మీరు ఇంక ఇలాగే అందరూ నవ్వించాలని కోరుకుంటున్నాం. తర్వాత ఈ సినిమాలో అన్ని డిపార్ట్మెంట్స్ అండి, మ్యూజిక్ కాలభైరవ్ గారు కానీ అందరూ, డిఓపి మా ఫ్రెండ్ సురేష్, సో అందరూ చాలా అద్భుతంగా చేశారు. మీరు అందరి సినిమా వచ్చి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ సార్. ఇంకా ఉండండి సార్. అసలు సినిమాకి మీరు చిట్టి కోసం వెళ్ళారా, లేకపోతే ఏంటి, ఎవరి కోసం వెళ్ళారు సినిమా చూడడానికి? నేను చెర్రీ గారి ప్రొడ్యూసర్ కోసం వెళ్ళాను నేను. ప్రొడ్యూసర్ కోసం అంటే నెక్స్ట్ సినిమాని లైన్లో పెట్టుకోవడానికి, అంతేనా? అంతే అంతే. ఓకే. సో మీకు ఎలా అనిపించింది అంటే జాతిరత్నాలు లాంటి బ్లాక్ బస్టర్ హిట్ని ఆ టైంలో, ఆ మధ్యకాలంలో అసలు సినిమాలే లేకుండా ఉంటే జాతిరత్నాలు అనేది థియేటర్స్లో వచ్చి నిజంగా ఒక బాంబ్ బ్లాస్ట్ లాగా అందరు నవ్వుకున్నారు. సో ఈ సినిమా మీకు ఎలా అనిపించింది? ఆ రైటింగ్ కానీ లేకపోతే రితేష్ గారి నాన్నగారిది అది ఎలా అనిపించారు? అదే అండి, థియేటర్లో మళ్ళీ అంత వైబ్ అంటే ఆడియన్స్ అంతా నవ్వుతూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. సో అది రితేష్ వర్క్ ఎప్పుడు ఫాలో అవుతూ ఉన్నా నేను. సో అంతే. థ్యాంక్ యూ అండి. అలాగే సరిపోదా శనివారం లాంటి బ్లాక్ బస్టర్ హిట్ని అందుకొని ఇప్పుడు ఈ సినిమా గురించి మీరు నిన్న చూసారని చెప్పి విన్నాము. సో మీకు ఎలా అనిపించింది మీ మాటలు?